నమస్కారం. శుభదినం కార్యక్రమానికి స్వాగతం. మేషరాశి నుంచి మీనరాశి వరకు ద్వాదశ రాశుల వారికి ఈ రోజు ఏ విధంగా ఉంది, నేటి పంచాంగం ఏంటి, నేటి వైశిష్ట్యం ఏంటి వంటి విషయాలు తెలియచేయడానికి మనతో పాటు స్టూడియోలో సిద్ధంగా ఉన్నారు విశ్వవిద్యాలయ అగ్రశ్రేణి తొలి మహిళ జ్యోతిష్య వాస్తు పట్టభద్ర, పంచాంగకర్త, జ్యోతిష్య మహోపాధ్యాయ, జ్యోతిష్య శాస్త్రంలో PhD గోల్డ్ మెడలిస్ట్ అయినటువంటి డాక్టర్ ఈడుపుకంటి పద్మజారాణి గారు. వారితో మాట్లాడదాం. ద్వాదశ రాశుల వారికి ఈ రోజు ఏ విధంగా ఉందో అడిగి తెలుసుకుందాం. అమ్మా నమస్కారం. నమస్కారం. నేటి పంచాంగం. అమ్మా నేటి పంచాంగాన్ని ప్రేక్షకులకు తెలియజేస్తారా? తప్పకుండా. 29/10/2025 శ్రీ విశ్వావసునామ సంవత్సరం దక్షిణాయనం కార్తీక మాసం శుక్లపక్షం బుధవారం. సూర్యోదయం ఉదయం 5:55, సూర్యాస్తమయం సాయంత్రం 5:27, తిథి సప్తమి ఉదయం 9:23, నక్షత్రం ఉత్తరాషాఢ సాయంత్రం 5:29, యోగాలు ధృతి ఉదయం 7:51, కరణం వణిజ ఉదయం 9:23, విష్టి రాత్రి 9:50, రాహుకాలం ఉదయం 11:41 నుంచి 1:07, గుళికాలం ఉదయం 10:14 నుంచి 11:41, యమగండం ఉదయం 7:21 నుంచి 8:48, అభిజిత్ ముహూర్తం లేదు, దుర్ముహూర్తం ఉదయం 11:18 నుంచి 12:04, అమృతకాలం ఉదయం 10:38 నుంచి 12:21, వర్జం రాత్రి 9:40 నుంచి 11:20 వరకు. ఇది నేటి పంచాంగం. నేటి రాశి ఫలాలు. మేషరాశి. అమ్మా మేషరాశి వారికి ఎలా ఉంది ఈరోజు? మేషరాశి వారికి వృత్తిపరమైన విషయంలో అధిక శ్రద్ధ తీసుకుంటారు. అలాగే శ్రమ, బాధ్యతలు అధికంగా ఉంటాయి. గృహ వాతావరణంలో కూడా ఆశించిన స్థాయిలో వ్యక్తుల సహకారం లభ్యమవుతుంది. అలాగే కుటుంబ సభ్యులతో పాటుగా స్థిరాస్తుల కొరకు కూడా ఎక్కువ కృషి చేస్తారు. వ్యక్తుల సహకారంతో అనుకున్న పనులలో విజయం సాధించడానికి చేసే ప్రయత్నాల్లో శ్రమ అధికంగా ఉంటుంది. వృషభ రాశి. అమ్మా వృషభ రాశి వారికి ఎలా ఉంది ఈరోజు? వృషభ రాశి వారికి దూర ప్రయాణాలకు అవకాశం అధికంగా ఉంటుంది. ఆధ్యాత్మిక ఆలోచనలు చేస్తారు. స్నేహితుల సహకారం బాగుంటుంది. సజ్జన సహకారంతో ఆశించిన పనులు నిర్వర్తించుకుంటారు. దగ్గర ప్రయాణాలు కూడా కొంతవరకు కలిసి వచ్చే అవకాశం కనబడుతుంది. ఉన్నత విద్య కొరకు కృషి చేస్తారు. మిథున రాశి. అమ్మ మిథున రాశి వారికి ఎలా ఉంది ఈరోజు? మిథున రాశి వారి విషయం తీసుకున్నట్లయితే ఆకస్మికమైన విషయాలలో కొంత ఖర్చులు, అలాగే రావాల్సిన ధనం సమయానికి అందకపోవడం వల్ల కొంత ఘర్షణ ఉన్నప్పటికీ కుటుంబ సభ్యులతో కలిపి కొన్ని కీలకమైన చర్చలు చేస్తారు. ముఖ్యంగా మీ ఆర్థిక విషయాలు అనేవి మిమ్మల్ని ప్రశాంతత లేకుండా చేసే అవకాశం ఉంది కనుక ఆ విషయంలో మానసిక ప్రశాంతతని పెంపొందించి చేసుకోవాలి. కుటుంబ సభ్యులతో కలిపి తీసుకునే నిర్ణయాలు కీలకంగా మీకు సపోర్ట్ ఇచ్చే విధంగా ఉండే అవకాశం ఉంది. అలాగే జీవిత భాగస్వామి యొక్క ఆర్థిక విషయాల్లో కూడా మీ యొక్క సహకారం అనుకూలంగా ఉంటుంది. కర్కాటక రాశి. కర్కాటక రాశి సంఘంలో గుర్తింపు, గౌరవం, అలాగే వ్యక్తులతో మీకు మంచి ర్యాపో అంటే మంచి అనుబంధం ఏర్పడడం, మైత్రి బంధాలు పెంపొందించుకుంటారు. మీ యొక్క విలువ పెరుగుతుంది. మీ ఆలోచనలు ఉపయోగకరంగా ఉంటాయి. ఇతరులకి సహకరిస్తారు. మీ ఆలోచన విధానంలో మీరు తీసుకునే నిర్ణయాల వల్ల మీకు చక్కటి అవకాశాలు అనేవి లభ్యమవుతాయి. సంఘంలో గుర్తింపు, గౌరవంతో పాటుగా అవార్డులు మొదలైన వాటికి అవకాశం అనేది ఉంటుంది. ఆర్థిక విషయాలు అనుకూలంగా ఉంటాయి. దూర ప్రదేశాల నుంచి రావాల్సిన ధనాన్ని అందుకుంటారు. సింహరాశి. అమ్మా సింహరాశి వారికి ఎలా ఉంది ఈరోజు? సింహరాశి వారికి ఆర్థిక విషయాలలో ఆకస్మికమైన ఖర్చులు కొంత చికాకును కలిగిస్తాయి. శత్రు రోగ రుణాలను జయించడానికి ప్రయత్నాలు చేస్తారు. ఆ నేపథ్యంలో రోగ నిరోధక శక్తిని పెంచుకోవడానికి కొంత ధనాన్ని ఖర్చు చేసే అవకాశాలు లాంటివి కనబడుతున్నాయి. మంచి ఖర్చులు చేయడం అనేది, అలాగే డొనేషన్లు మొదలైన వాటికి ఆస్కారం ఉండడం అనేది, సంతానం విద్య కొరకు కూడా ఎక్కువ శాతం ధనాన్ని ఖర్చు చేస్తారు. వారి అభివృద్ధి కొరకు కూడా ధనాన్ని ఖర్చు చేసే అవకాశాలు కనబడుతున్నాయి. కన్యా రాశి. అమ్మ కన్యా రాశి వారికి ఎలా ఉంది ఈరోజు? కన్యా రాశి వాళ్ళ విషయంలో గృహ వాహన విషయాల మీద దృష్టి కేటాయిస్తారు. అలాగే గృహ నిర్మాణ విషయంలో కూడా శ్రద్ధ వహిస్తారు. నూతన గృహ మార్పుల కొరకు ప్రయత్నాలు చేస్తారు. గృహం మీద ధనాన్ని ఖర్చు పెట్టడానికి ప్రయత్నాలు చేస్తారు. అలాగే వృత్తిపరంగా గౌరవాన్ని పెంపొందించుకునే దిశగా కృషి చేస్తారు. ఆశించిన ఫలితాలు, విజయాలు సాధించడానికి చేసే ప్రయత్నాలు అనుకూలంగా ఉంటాయి. అలాగే మీ యొక్క తల్లి, భాగస్వామి యొక్క సపోర్ట్ అనేది ఏర్పడుతుంది. అలాగే గృహ వాతావరణంలో అనుకూలమైన మార్పులు మనసుని ప్రశాంతతగా ఉంచడానికి ప్రయత్నం చేస్తాయి. కొత్త విషయాలు నేర్చుకుంటారు. విద్యార్థులకు అనుకూలంగా ఉంటాయి. తులా రాశి. అమ్మ తులారాశి వారికి ఎలా ఉంది రోజు? తులారాశి వాళ్ళ విషయం తీసుకున్నట్లయితే తులారాశి వాళ్ళకి కుటుంబ వాతావరణంలో
కొంత ఘర్షణ అనేది అధికంగా ఉంటుంది. మానసిక సౌఖ్యం తక్కువగా ఉంటుంది. ముఖ్యంగా వృత్తికి సంబంధించిన విషయాల మీద అధిక శ్రద్ధ చూపించడం వల్ల కుటుంబ నేపథ్యం మీద, కుటుంబ వాతావరణం మీద శ్రద్ధ కొంతవరకు తగ్గే అవకాశం ఉంటుంది. రెండింటినీ మేనేజ్ చేసుకునే విషయంలో కొంత ఘర్షణ అనేది అధికంగా ఉంటుంది. వృత్తిపరమైన విషయంలో వ్యక్తుల సహకారం తక్కువగా ఉండడం బట్టి మీ పనులు మీరే నిర్వర్తించుకోవడం బట్టి కూడా వృత్తిపరమైన బాధ్యతలు అధికంగా పెరిగే అవకాశం ఉంది. అంతేకాకుండా అనుకోని శత్రువుల్ని దూరంగా పెట్టి వీలైనంత వరకు జాగ్రత్తలు వహిస్తూ మీ నిర్ణయాలు మీరు తీసుకుంటూ ముందుకు వెళ్ళాలి. వృశ్చిక రాశి. అమ్మా, వృశ్చిక రాశి వారికి ఎలా ఉంది ఈరోజు? వ్యక్తుల సహకారం అనుకూలంగా ఉంటుంది. ఆశించిన ఫలితాలు పొందుతారు. ఆర్థిక విషయాలు అనుకూలంగా ఉంటాయి. కుటుంబ సభ్యుల సహకారం బాగుంటుంది. మీ కింద పనిచేసే సిబ్బంది యొక్క సహకారంతో అనుకున్న పనులు సాధిస్తారు. ఎఫర్ట్స్ ఉపయోగించుకుంటూ ఆశించిన ఫలితాల్లో విజయం సాధించడానికి ముందుకు పెడతారు. ఇబ్బంది పెట్టే వ్యక్తుల మీద విజయాన్ని సాధిస్తూ ముందుకు పెడతారు. ధనస్సు రాశి. అమ్మ, ధనస్సు రాశి వారికి ఎలా ఉంది ఈరోజు? ఆర్థిక విషయాల మీద ఎక్కువ శ్రద్ధ చూపిస్తారు. మాట విలువ పెరుగుతుంది. ఘర్షణ లేకుండా ముందుకు పెడతారు. వాగ్దానాలు నెరవేర్చుకుంటారు. కుటుంబ సభ్యుల సహకారంతో ఆశించిన పనులలో విజయం సాధిస్తారు. మానసిక ప్రశాంతతను పెంపొందించుకోవడానికి ప్రయత్నం చేస్తారు. ముఖ్యుల కొరకు చేసే ధనా ఖర్చు వల్ల మీ యొక్క గౌరవం పెరుగుతుంది. మకర రాశి. అమ్మ, మకర రాశి వారికి ఎలా ఉంది ఈరోజు? మీ మీద మీకు నమ్మకం పెరుగుతుంది. స్థైర్యం పెరుగుతుంది. భాగస్వామి సహకారం బాగుంటుంది. వారి సహకారంతో అనుకున్న పనులు సాధిస్తారు. గౌరవం, గుర్తింపు, కీర్తి ప్రతిష్టలు పెరుగుతాయి. అలాగే ఇష్టపడిన వ్యక్తులతో మంచి సంబంధ బాంధవ్యాలు పెంపొందించుకుంటారు. ఆత్మీయులతో కలిపి విందు వినోదాల్లో పాల్గొంటారు. మీ యొక్క కీర్తి ప్రతిష్టలు పెరుగుతాయి. సంతానం అనుకూలంగా ఉంటుంది. వారి యొక్క అభివృద్ధి మీకు ఆనందాన్ని ఇస్తుంది. గృహ వాతావరణంలో ఆశించిన ఫలితాలు పొందుతారు. కుంభరాశి. అమ్మ, కుంభరాశి వారికి ఎలా ఉంది ఈరోజు? కుంభరాశి వాళ్ళకి ఆకస్మికమైన ఖర్చుల వల్ల కొంత ఘర్షణగా ఉంటుంది. సమయానికి విశ్రాంతి తక్కువగా ఉంటుంది. ఎక్కువ పనులు పెట్టుకోవడం బట్టి పనులు సాధించుకోవడంలో కొంత అవరోధాలు ఏర్పడతాయి. అలాగే ఆర్థిక విషయాల్లో ఖర్చులు అధికంగా ఉంటాయి. అంతేకాకుండా శత్రురోగ రుణాలను జయించడానికి ప్రయత్నాలు అనేవి అధికంగా చేస్తారు. శ్రమ అధికంగా పడతారు. అలాగే కీర్తి పెంచుకోవడానికి చేసే పనుల వల్ల కొంత ఇబ్బందులు అనేవి ఎదుర్కొనే అవకాశం ఉంది. అధిక శ్రమని నిరోధించుకునే ప్రయత్నాలు చేయాలి. దూర ప్రదేశాల్లో వృత్తి కొరకు చేసే ప్రయత్నాలు కొంతవరకు అనుకూలంగా ఉన్నప్పటికీ దాన్ని ఉపయోగించుకోవడానికి మీకు శ్రద్ధ తక్కువగా ఉంటుంది. బడలిక అధికంగా ఉంటుంది. శ్రమని అధిగమించడానికి ప్రయత్నాలు చేయాలి. మీన రాశి. అమ్మ, మీన రాశి వారికి ఎలా ఉంది? మీన రాశి వారికి ఎదురు చూస్తున్న ఫలితాల్లో అనుకూల ఫలితాలు లభ్యమవుతాయి. సంతానపరంగా మీకు అన్ని విధాల అభివృద్ధికరంగా ఉంటుంది. మీ ఆలోచనలు ఫలిస్తాయి. వృత్తిపరమైన విజయాలు సాధిస్తారు. వ్యక్తిగత గౌరవం పెరుగుతుంది. అంతేకాకుండా ఆశించిన ఫలితాల్లో ఆశించిన సమయాల్లో విజయాన్ని సాధిస్తూ ముందుకు వెళ్ళడానికి మీరు చేసే కృషి మీకు అన్ని విధాలా తోడ్పాటిస్తుంది. అమ్మ, ద్వాదశ రాశుల వారు ఈ రోజు వారికి వారే సులభతరంగా చేసుకోగలిగే పరిహారాన్ని తెలియజేస్తారా? పరిహారాన్ని కనుక గమనించినట్లయితే మేషరాశి నుంచి మీన రాశి వరకు 12 రాశుల వారికి కూడా ఈ రోజున కృష్ణుడికి సంబంధించిన దేవాలయ సందర్శన, కృష్ణ మందిరాలు, విష్ణు సహస్రనామాలు, అష్టోత్తరాలు, ముఖ్యంగా దామోదరాష్టకం పఠించడం అనేది చాలా మంచి ఫలితాన్ని ఇస్తుంది. అలాగే అలా విష్ణు సహస్రనామాలు పఠించినా కూడా చాలా మంచి ఫలితాన్ని ఇస్తుంది. కనుక మీ వ్యక్తిగత దైవ ప్రార్థనతో పాటుగా ఈ రోజున తప్పకుండా మీరు విష్ణుమూర్తి ఆలయాలు, అలాగే దామోదరాష్టకం పఠించడం మొదలైనవి చేయడం బట్టి ఆశించిన ఫలితాల్లో విజయాన్ని సాధించడానికి మీకు ఎంతో అనుకూలత అనేది ఏర్పడుతుంది. నమస్కారం. ఇది ఈనాటి మన శుభదినం కార్యక్రమం. మరో కార్యక్రమంతో మళ్ళీ కలుసుకుందాం. అంతవరకు సెలవు. నమస్కారం.